పింఛను మరణాలకు ముమ్మాటికి జగనే కారణమని టీడీపీ నేత దేవినేని ఉమా ఆరోపించారు. వైసీపీ శవరాజకీయాలకు సీఎస్ అధికారులు సహకరించారంటూ శవరాజకీయాలను వైసీపీ పేటెంట్ హక్కుగా పొందిందంటూ దేవినేని ఉమా ఆరోపించారు. పింఛన్ డబ్బును అస్మదీయులైన కాంట్రాక్టర్లు కట్టబెట్టారంటూ దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రామాలతో అధికారంలోకి వచ్చాం. ఇవాళ ఈ మంచాల మీద ఉద్దులు పడుకోబెట్టి జెండాలు పెట్టి ఇవాళ మళ్ళీ శవరాజకీయాలకి జగన్ రెడ్డి తెరలేపాడు. ఈ దుర్మార్గాలన్నింటి కూడా రాష్ట్రం అంతా కూడా ఖండిస్తూ ఉంది. రాష్ట్ర ప్రజలంతా కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. మండు టెండల్లో మంచినీళ్ళు లేక, అక్కడ టెంట్లు వేసేవాళ్ళు లేక, కనీసం కూర్చోబెట్టి 1-2 సార్లు తిప్పటం వల్ల ఈ ఇబ్బంది వచ్చింది. ఆ మరణాలు సంభవించాయి. అదే ఇన్ టైంలో 1వ తారీఖు సచివాలయాలకు డబ్బు వచ్చుంటే, 31వ తారీఖు డబ్బులు ఇచ్చుంటే, 30-31లో కాంట్రాక్టర్లకు ఇచ్చిన 7,200 కోట్లలో 1,900 కోట్లు 31వ తారీఖున సచివాలయాలకు డబ్బు వచ్చుంటే, 1వ తారీఖే ఇళ్లకెళ్ళి ఇచ్చుంటే ఈ పింఛను మరణాలు సంభవించాయా? చీఫ్ సెక్రటరీ సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రజలకి, పింఛన్దారులకి, వాళ్ళ కుటుంబాలకి జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఇంత దుర్మార్గంగా మీరు చేసిన ఈ తప్పుడు కార్యక్రమం వల్ల ఆ మండు టెండల్లో పాపం ఆ పెద్దవాళ్ళు ఎవరైతే ప్రాణాలు పోయాయో 1-2 సార్లు తిరిగి ఆ మండు టెండల్లో వాళ్ళకి ఆ కష్టం వచ్చింది. ఆ మండు టెండల్లో మీ శవరాజకీయాల కోసం, మీ ఓట్ల కోసం వృద్ధుల్ని, అనారోగ్యంగా ఉన్న వాళ్ళని మంచాల మీద పెట్టి, నల్ల జెండాలు పెట్టి, వీడియోలు తీసి మళ్ళీ వాటిని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసి, మీ బ్లూ ఛానల్స్లో, బ్లూ మీడియాలో వాటిని గంటలు చర్చలు పెట్టి ఈ దుర్మార్గాలకి జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైసీపీ పార్టీ ఈ దుర్మార్గాలకి పాల్పడింది.